హలో అండి. నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్. సాధారణంగా ఆడవారు నెలసరి సమయంలో అంటే మెన్సెస్ టైంలో ఇద్దరు ప్యాడ్స్ కానీ క్లాత్స్ కానీ వాడుతూ ఉంటారు. ఇద్దరు ప్యాడ్స్ కానీ క్లాత్స్ కానీ వాడుతూ ఉంటారు. ఇంకా మూడో పరికరం కూడా మనం వాడచ్చు నెలసరి అదే ఈ మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ ఏం చేస్తుందంటే వచ్చే బ్లడ్ని దీంట్లో స్టోర్ చేస్తుంది, కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఉన్న డౌట్స్ దీని సైజెస్ ఏమున్నాయి? దీని సైజెస్ ఒక్కొక్క ఏజ్ ప్రకారం సైజెస్ ఉంటాయి. మరి టీనేజ్ పిల్లలు అనుకోండి చిన్న సైజు ఉంటుంది. మిడిల్ ఏజ్ ఉమెన్ అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి నార్మల్ డెలివరీ ఏజ్ అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఒక సైజు ఉంటుంది. ఎక్కువ మంది డెలివరీ అయ్యి ఉన్నారు, ఒక 3 మెంబర్స్ని నలుగురిని కూడా డెలివరీ అయ్యారు, అట్లాంటి వాళ్ళకి వెజనల్ అంటే యోని మార్గం కొద్దిగా వదిలే ఉంటుంది, లూజ్గా ఉంటుంది, వెజనల్ లాక్సిటీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా పెద్ద సైజు కావాల్సి వస్తుంది. అది ఏ సైజు వాడాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ సిచ్యువేషన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా అది ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇప్పుడు ఇది మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా అప్లై చేసుకోవాలి. వ్యాజిలిన్ అంటే ఈజీగా ఇన్సర్ట్ అయ్యేటట్టు ఏమన్నా జెల్లీస్ అలానే అప్లై చేసుకొని, ఇది విజయన్ అనుకోండి, ఈ షీ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా విజయనలోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే ఇలా ఫిక్స్ అయిపోతుంది. సరే, ఇన్సర్ట్ చేశాక మన సర్విక్స్ యూట్రస్లో నుంచి వచ్చే బ్లడ్ అంతా ఈ కప్పులోకి స్టోర్ అవుతుంది అనమాట. సో రిమూవ్ చేయడం అంటే ఇట్లా లాగకూడదు, ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని లోపల పెట్టలాగితే వచ్చేస్తుంది. ఇది తీసుకుని మనం దీంట్లో కలెక్ట్ అయిన బ్లడ్ని మన కమోడ్లో పోసేసి క్లీన్ చేసి వాడుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఇది వాడేసిన తర్వాత ట్యాప్ వాటర్లో క్లీన్ చేసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ సైకిల్కి ఎలా యూజ్ చేసుకోవాలని వాడే ముందు ఏం చేయాలంటే, దీన్ని బాయిలింగ్ వాటర్ ఉంటుంది కదా, బాయిల్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మీకున్న కామన్ డౌట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ అదేమన్నా పెయిన్ఫుల్ ఉంటుందా? అది పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. ఫస్ట్ ఇనిషియల్గా పెయిన్ ఉండొచ్చు, అంటే ఫస్ట్ అలవాటు పడేంత వరకు పెయిన్ ఉండొచ్చు, కానీ అది ఇన్సర్ట్ చేసేటప్పుడు తర్వాత ఏం పెయిన్ ఉండదు. నెక్స్ట్, సార్ ఇది వాడుకొని నిద్రపోవచ్చా? నిద్రపోవచ్చు, ఏమి దానివల్ల ప్రాబ్లం ఉండదు. సార్ దీన్ని ఎన్ని అవర్స్ వాడాలి? ఎన్ని అవర్స్ అంటే మ్యాక్సిమం ఒక 8 అవర్స్ 6 అవర్స్ వాడచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ బ్లీడింగ్. కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సి వస్తుంది. లేదు తక్కువ అవుతుంది అనుకోండి, 8 అవర్స్ వాడుకుంటే సరిపోతుంది. సార్ దీన్ని పెట్టుకుని ఏమన్నా బాత్రూమ్కి పాస్కి వెళ్ళొచ్చా, యూరినేషన్కి వెళ్ళొచ్చా అంటే ఎస్, అబ్జల్యూట్లీ వెళ్ళొచ్చు యూరిన్కి, అలాంటి ఏమీ ప్రాబ్లం ఉండదు. సార్ ఏమన్నా లీక్ అవుతుందా? ఇది లీక్ ఏం కాదు, టైట్గా విజన్లో ఫిట్ అయి ఉంటుంది. సార్ ఇది వేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఏమైనా ఉండొచ్చు, అలాంటి వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. సార్ ఇది వేసుకున్నాం కదా, ఇది వేసుకున్నప్పుడు మనం ఏమైనా ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకోవచ్చా? ఎక్సర్సైజ్ అంటే ఇన్ ద సెన్స్ స్విమ్మింగ్ చేసుకోవడం కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, అట్లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి ఈ మెన్స్ట్రువల్ కప్ వేసుకుని ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఇంకోటి, సార్ ఇది ఎన్ని సంవత్సరాలు వాడాలి? హౌ లాంగ్ కెన్ ఐ యూస్ అంటే ఎన్ని ఇయర్స్ వాడచ్చు అని. దీన్ని ఒక 8 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు. సార్ ఇది ఏ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి? ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే, మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూర్చుంటాం కదా, స్క్వాటింగ్ పొజిషన్ కూర్చుంటాం కదా, లెగ్ అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక కమోడ్ మీద ఒక కాళ్ళు లెగ్ పెట్టుకొని కింద ఫ్లోర్ మీద ఒక కాలు పెట్టుకుని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సార్ ఇది వాడుతారు కదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
ఒకటి అడ్వాంటేజెస్. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం ప్యాడ్స్ వారే చూస్తే మంత్లీ 100 రూపీస్ అట్లా హండ్రెడ్స్ అవుతూ ఉంటుంది. సో ఒక 8 ఇయర్స్ వరకు లెక్కేసుకుంటే ఎంత అమౌంట్ మనకు చాలా సేవ్ అవుతుంది. ఇంకా ఇంకా మనం ప్యాడ్స్ వాడతాము, ఆ ప్యాడ్స్ అనేది ఏం చేస్తాం, పాడేస్తాం, అది డిగ్రేడ్ అయ్యేదానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది. సో మనకు పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది. 3, మనకు ప్యాడ్స్ కానీ క్లాత్స్ వాడితే ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలర్జిక్ ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ కప్ వాడడం వల్ల అలాంటి ర్యాషెస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో దీనికి అవేర్నెస్ మనం వాడే కొద్దీ అలవాటు చేసుకోవాలంతే, అంతేగాని దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.